రాత్రికాల ప్రార్థన. అత్యున్నతుడా, అద్భుతాలు చేయగలిగిన మా దేవా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము. అయా, ఉదయం నుంచి ఈ రాత్రి వరకు కూడా మీ బిడ్డలమై ఉన్న మమ్మల్ని కాపాడి రక్షించి భద్రపరిచారు. అందును బట్టి స్తోత్రాలు తండ్రి. నాయనా, మా ప్రయాణాల విషయంలో కృప చూపించారు. అపాయం, ప్రమాదం మా దరికి రాకుండా కాపాడారు. మా ప్రతి అవసరతను తీర్చారు, బలంతో నింపారు, జ్ఞానంతో నింపారు, పనులలో కూడా అభివృద్ధిని దయచేశారు. నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రాముఖ్యముగా మా అందరిని సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు, ఈ విధంగా మీ పాద సన్నిధిన మరొకసారి ఈ రాత్రి కాలంలో ఈ ప్రార్థనలు ఏకీభవించే ధన్యత దయచేసినందుకు ప్రభువా, మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవునుగా. కానీ మొదటి సమూయేలు 25వ అధ్యాయం 6వ వచనం ద్వారా ప్రభువా సెలవిస్తున్నారు. అవునైనా, ఈ రాత్రిన ఎవరైతే బిడ్డలు బాధపడుతున్నారో, బలహీనులుగా ఉన్నామని అనుకుంటున్నారో, ఏ సమస్య అయితే వారిని కృంగదీస్తుంది అని ఆలోచన చేస్తూ ఉన్నారో, అయినా ఏమీ జరగదు, కానీ మీరు క్షేమముగా ఉంటారు, మీ ఇంటి వారందరూ క్షేమముగా ఉంటారు, మీకు కలిగినవి కూడా క్షేమముగా ఉంటాయని మీ యొక్క ఆదరణకరమైన మాటలు ఈ రాత్రిన తండ్రి మీరు తెలియచేస్తున్నందుకు వందనాలు. అయా, బిడ్డలు ఈ రాత్రిన భయం లేకుండా మీరు వారితో ఉన్నారనే విశ్వాసముతో ధైర్యము కలిగి జీవించుటకు, సేద తీరుటకు కృప దయచేయండి నాయన. అయా, ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి కాల ప్రార్థనలో అనునిత్యము ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాము. బిడ్డలకు మీ సహాయము దయచేయండి, మీ కృప అనుగ్రహించండి నాయన. వారి ఆలోచనలలో, వారి ప్రయత్నాలలో, వారి ప్రార్థనలలో తండ్రి మీ దీవెనలు దయచేయండి నాయన. ప్రభువా, అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో వారందరినీ దర్శించండి, మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి విడిపించండి, నరాల బలహీనతల నుంచి విడుదల దయచేయండి, లంగ్స్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ నుంచి విడుదల అనుగ్రహించండి, కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యల నుంచి విడిపించండి, మద్యపానము నుంచి విడుదల దయచేయండి నాయన. అయా, ప్రార్థిస్తున్నాం తండ్రి. మోకాల నొప్పులు, అయా బీపీలు, షుగర్స్, థైరాయిడ్స్, అయా పీసీఓడి సమస్యలు, అయా ఆర్థరైటిస్ అన్నిటి నుంచి కూడా స్వస్థత దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఎవరైతే మైగ్రేన్ హెడేక్స్తో ఉన్నారో, ఎవరైతే బిడ్డలు తండ్రి కంటి సంబంధమైన, గొంతు చెవి సంబంధమైన వ్యాధులు కలిగి ఉన్నారో స్వస్థపరచండి నాయన. అయా, గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి విడిపించండి, అంధకార క్రియలన్నిటిని యేసు నామములో లయపరచండి. అయా, ఎవరైతే తండ్రి ఆపరేషన్స్ కోసం ఉంటున్నారో ఆపరేషన్స్ మంచిగా జరగడానికి కృప దయచేయండి. ఎవరైతే నాయన భయంకరమైనటువంటి వ్యాధులు కలిగి ఉన్నారో, క్యాన్సర్స్ నుంచి విడుదల దయచేయండి ప్రభువా. నాయనా, ప్రార్థిస్తున్నాం. ఎంతో మంది బిడ్డలు గర్భఫలం లేకున్నారు, గర్భఫలాన్ని వారికి దయచేయండి, సంతాన భాగ్యం వారికి అనుగ్రహించండి ప్రభువా. నాయన, ప్రార్థిస్తున్నామయ్యా. అప్పుల సమస్యల నుంచి లేవనెత్తండి, ఆర్థికంగా వారిని స్థిరపరచండి, వారి ఎదుట మూసుకుపోయి ఉన్న ద్వారములన్నీ కూడా తెరవండి తండ్రి. వారు చేస్తున్న పనులలో దీవెనలు దయచేయండి ప్రభువా. అయ్యా, కుటుంబంలో నెమ్మది లేక, ప్రశాంతత లేక ఎన్నో కుటుంబాలు ఈ రాత్రి కాలంలో దుఃఖిస్తున్నాయి. ఆ కుటుంబాలను మీ పాద సన్నిధికి తెస్తున్నాం. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య, రక్త సంబంధికుల మధ్య ఎన్నో గొడవలు, విభేదాలు, ఆస్తి తగాదాలు, వాటన్నిటిని కూడా వారి నుంచి దూరపరచండి నాయన. సమాధానంగా ఉండే కృప దయచేయండి, ప్రేమతో జీవించడానికి సహాయం దయచేయండి. అయా, మారు మనసు లేక పాపపు చెడు అలవాట్లు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ వ్యసనాల నుంచి విడిపించండి, మారు మనసు దయచేయండి నాయన. వివాహముల విషయంలో కృప దయచేయండి, ఘనముగా వారి వివాహం జరిగించండి. గృహాల కోసం ప్రార్థిస్తుండగా గృహము దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండగా మంచి ఉద్యోగాన్ని అనుగ్రహించండి ప్రభువా. కోర్టు కేసులో చిక్కుబడ్డారు, ఆ కేసుల నుంచి విడిపించండి నాయన. ల్యాండ్ సమస్యల నుంచి
విడుదల దయచేయండి తండ్రి. ఆయా దేశాల్లో బిడ్డలు ఉంటుండగా ఆ వారి యొక్క చదువులు, ఉద్యోగ, వ్యాపారాలు, పరిచర్యలన్నిటినీ దీవించండి. ఆయన ఎవరైతే బిడ్డలు వీసాల కోసం, ఇమిగ్రేషన్స్ కోసం ప్రార్థిస్తున్నారో వారికి మీ సహాయము దయచేయండి నాయన. ప్రభువా, నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, వారందరూ కూడా క్షేమముగా ఉండుటకు కృప దయచేయండి తండ్రి. అదే విధంగా ప్రభువా, అయ్యా ఈ రాత్రిన లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ కోసం ఎవరైతే అప్లై చేసుకుని ఉన్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం. వాటన్నిటిని మీ చిత్తంలో వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా భారతదేశాన్ని దీవించండి. ప్రజలను, సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకముగా ఆశీర్వదించండి. మీ సహాయం వారికి అనుగ్రహించండి తండ్రి. అయా మేమందరము కూడా అలసిపోయిన దేహములతో ఉంటున్నాం తండ్రి. మంచి నిద్ర దయచేయండి, కంటి నిండా నిద్ర దయచేయండి. ఎవరు కూడా నిద్రలేమి, పీడకలల సమస్యల వలన ఇబ్బందులు ఎదుర్కొనకుండా సహాయము దయచేయండి. అయా దొంగల వలన, శత్రువుల వలన, అంధకార క్రియల వలన ఎవరు కూడా ఈ రాత్రిన తండ్రి సమస్యలు ఎదుర్కొనకుండా మీ దేవదూతల కంచ కాపుదల ప్రతి గృహము చుట్టూ మీరే అనుగ్రహించమని నాయన మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని, మా కుటుంబాన్ని మీ పాద సన్నిధిని పెడుతున్నాం తండ్రి. మరలా ఉదయాన్నే మేమందరం సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించగలిగే, ఆరాధించగలిగే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్.